నటుడు రాజ్ తరుణ్, అతని స్నేహితుడు శేఖర్ భాష తనని చంపేందుకు ప్రయత్నిస్తున్నారని లావణ్య ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఇవాళ ఆమె నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పారు. మా కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ఇటీవల నాపై కొంతమంది దాడికి పాల్పడ్డారు. దాంతో నేను నిన్న పోలీసులను ఆశ్రయించాను. ఫిర్యాదు చేసి గంటలు గడుస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రతి నిమిషం ప్రాణభయంతో బతుకుతున్నా. నిన్న సాయంత్రం కూడా 4 మహిళలు నా ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. నా ప్రాణం పోయాక వారిని పట్టుకుంటారా? మాకు తెలిసిన ఒక వ్యక్తి నుంచి సుమారు 4 ఏళ్ల క్రితం రాజ్ తరుణ్, నేను 55 లక్షల రూపాయల అప్పు తీసుకున్నాం. గొడవల వల్ల సుమారు 2 ఏళ్ల నుంచి వడ్డీ చెల్లించడం లేదు. అప్పు ఇచ్చిన వారు ఇటీవల ఫోన్ చేసి డబ్బు తిరిగి ఇవ్వమన్నారు. లేని పక్షంలో ఇల్లు స్వాధీనం చేసుకుంటామని అన్నారు. వారం రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. ఒకవేళ రాజ్ కనుక 55 లక్షల రూపాయలు చెల్లించినా ఆ ప్రాపర్టీ అతడికి ఇవ్వొద్దనే కోరుతా. అందులో నా వాటా కూడా ఉంది. ఇంత జరుగుతున్నా రాజ్ తరుణ్ నాతో మాట్లాడలేదు. నన్ను ఇబ్బంది పెట్టాలని, నా పరువుకు భంగం కలిగించాలని, నన్ను చంపేయాలని రాజ్ తరుణ్, శేఖర్ భాష ప్రయత్నిస్తున్నారని లావణ్య ఆరోపించారు.